కాదోళ్ళ ఈ జమానా ఎట్లున్నదంటే అవసరానికే మనుషులు ఉన్నారోళ్ళ ఎదుటోతో ఏదైనా ఫాయిదా ఉన్నదంటేనే సోపతి పడతారు, లేకుంటే దేకనే దేకరు. ఏం లోకమో ఏం పాడు. సరే, చుట్టుముట్టు జనాలంటే అది వేరే విషయం అనుకోరి. మరి సర్కారు కొలువులు చేసే ఆఫీసర్లకు ఏమైందోళ్ళ? వాళ్ళకు సర్కారు జీతం ఇయ్యనే ఇయ్యబట్టే ఆ జీతం కూడా మన పైసలేనాయే, మన కోసమే వాళ్ళు కొలువులు చేస్తాండాయే. అసంటప్పుడు మన పనులు చేయాలి కదా. కానీ కొందరు ఉన్నారు వల్ల, కొందరేంది చాలా మందే ఉన్నారు. మన పని మనకు చేసి పెట్టేదందుకు పైసలు అడుగుతారు. పైస చేతుల పెట్టంది పని ముంగడికి ఓనియరు. అంటే లంచం లంచగొండులు అన్నట్టు. ఎక్కడ చూడు లంచం లంచం లంచం. లంచం కూడా వాడేద్దు. అసొంటి లంచగొండ ఆఫీసర్లతోని మీకు మలక ములాఖాట్ చెప్పిస్తా పాండివన్న ఎంబటి. గోగి సార్ చూడు బుద్ధ విగ్రహం లెక్క ఎట్లా కూర్చున్నాడు. సారు నమస్తే నమస్తే, ఏదో ఘనకార్యం చేసినమాట కదా. సార్ ఇంకా షాకులే ఉన్నట్టున్నది. సారు ఓ సారు. సరే ఇప్పుడు మాట్లాడేటట్లేడు కానీ సారు వారు చేసిన ఘనకార్యం ఏందయ్యా అంటే, ఒక మెడికల్ షాపు దూకున పైన దగ్గర 30,000 లంచం తీసుకొని ఏసీబీలోకి దొరికిండు. సారు వారి పేరు రవిశంకరు. మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసులో కొలువు ఎత్తడట. సరే, మంచి కొలువే, జీతం కూడా బాగానే వస్తుంది. అయితే ఏదో కేసులా పేరు రాకుండా ఉండేదందుకు మెడికల్ షాప్ అయిన కాడ 30,000 లంచం అడిగిండు. ఆ షాప్ అయినా ఏసీబోలోకి చెప్పిండు. ఆ ఏసీబీ ఆఫీసర్లు ఏషం మార్చి ఈయనకు లంచం ఇచ్చిరట. ఈయన లడుక్కుమని అందుకోగానే దొరకబట్టిరు. పాపం దొరకంగానే సారుకు ఫీజులు ఎగిరిపోయినట్టున్నాయి కదా, గట్లనే బీరిపై చూస్తుండు. ఇప్పుడు ఇంకో లంచగొండ ఆఫీసర్కి అడిగి పోవాలి. ఈసారి ఆ మహానుభావుడు మంచిగా పురుషత కూర్చున్నాడు కదా. సారు వారి పేరు పురుషోత్తం. పేరు పురుషోత్తమే, కానీ తీసుకునేది మాత్రం లంచం. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఆఫీసర్ అట. వీళ్ళు పండ్ల వ్యాపారం చేసుకుంటారు. లైసెన్స్ మార్చుకునేందుకు ఈ సారు కాడకత్తే 60,000 ఇస్తేనే లైసెన్స్ ఇస్తా అన్నాడట. పండ్లు అమ్ముకునేటోళ్ళ కాడ ఏ పాటు పైసలు ఉంటాయి వల్ల పాపం వాళ్ళను కూడా పీడించుక తినడు. ఏ నియత అసలు, ఎంత ఘోరం, ఎంత కోపం వస్తుంది. ఆ పండ్ల వ్యాపారం చేసేటోళ్ళు ఏసీ బోలకి చెప్తే వాళ్ళు మంచిగా ప్లానింగ్ చేసి ఈ పురుషోత్తముని దొరకబట్టిరు. అసలు ఏమైందో చెప్తుండ్రు, ఇనుండ్రి. జైన్స్ మా సెక్రటరీ గారు, మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు మాకు ఒత్తిడి చేసి 2 లక్షల రూపాయలు ప్రతి లైసెన్స్ మా రినివల్ ఉంది సార్. 3 సంవత్సరాలకు ఒకసారి రినివల్ ఉంటుంది. కావున మాకు 8 రోజులకు వెళ్ళి తాపన పెట్టి తలుపులు ఎత్తాండు, లేకపోతే లోపల రాణిస్తలేరు, బండ్లు రాణిస్తలేరు. సార్ మాకు ఇది చేయాలంటే మీరు మాకు పైసలు ఇస్తేనే మీకు రినివల్ చేస్తాం, లేకుంటే ఎంత ఇవ్వాలి సార్, ఎంత అంటే మనిషికి 2 లక్షల రూపాయలని ఫస్ట్ చెప్పారు. బట్లాడిన తర్వాత 1 లక్ష రూపాయలు ఒప్పుకున్నారు. తెచ్చి అమౌంట్ ఇస్తే వాళ్ళు సిబిసిఐడిలో వచ్చి పట్టుకున్నారు. చూసినవా కాదోళ్ళ, సర్కారు కొలువులు చేసేటోళ్ళకి ఎందుకు ఇంత పైసల మీద ఆశ చెప్పురి? ఎందుకు లంచాలు తీసుకున్నాడు అంటే, సర్కారు కొలువు అంటేనే లంచాలు తీసుకోవాలని రూల్ ఏమైనా వీళ్ళు పెట్టుకున్నారా? లేకుంటే లంచాల కోసమే కొలువులు ఎత్తాన్లా? జీతాలు రావట్టే గిట్ల గరీబోలను గోసగుచ్చుకున్నాడు ఎందుకు? గట్ల అన్యాలంగా మంది సొమ్ముతోని ఎంతకాలం సంతోషంగా ఉంటారు? ఈ ఇళ్ళనే కాదు, ఈ లంచగొండ ఆఫీసర్లు జన్మల ఇంకోసారి లంచం అడగకుండా ఇంకేదన్నా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలోల్లా. అట్లయితేనే కడుమోలు సెట్ అవుతారు కావచ్చు. గట్లనే అనిపిస్తుంది నాకైతే.